థైరాయిడ్ న్యోడ్యూల్ తో బాధపడుతున్న 60 ఏళ్ల మగ రోగికి లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ బాధ నుంచి విముక్తి కల్పించి ట్రాన్స్ఓరల్ ఎండోస్కోపిక్ థైరాయిడెక్టమీ వెస్టిబ్యులర్ అప్రోచ్ ని విజయవంతంగా నిర్వహించారు. ఈ అధునాతన టెక్నిక్ పూర్తిగా మచ్చలు లేనిది, కనిష్టంగా ఇన్వాసివ్, సురక్షితమైనది, రోగులకు మెరుగైన సౌందర్య క్లినిక్ ఫలితాలను అందిస్తుంది. టైమోటీ శస్త్రచికిత్స నైపుణ్యం, ప్రత్యేక పరికరాలు, బలమైన క్రిటికల్ కేర్ మద్దతు అవసరం కాబట్టి చాలా తక్కువ కేంద్రాలలో మాత్రమే నిర్వహించబడుతుంది. లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ తూర్పు హైదరాబాద్ లో ఈ అరుదైన ప్రత్యేకమైన ప్రక్రియను నిర్వహిస్తుంది. అంకితమైన నిపుణులైన సర్జికల్ బృందం 24 గంటలు క్రిటికల్ కేర్ ఫాలో అప్ తో రోగి ఎటువంటి సమస్యలు లేకుండా చాలా బాగా కోలుకుంటున్నారని ఆసుపత్రి ప్రతినిధులు పేర్కొన్నారు. విజయవంతమైన ప్రక్రియ, అత్యాధునిక అనుకూలమైన ఆరోగ్య సంరక్షణను సమాజానికి తీసుకురావడానికి ఆసుపత్రి నిబద్ధతను ప్రదర్శిస్తుంది. డాక్టర్ జెఎస్ రాజ్ కుమార్ చైర్మన్, చీఫ్ సర్జన్ డాక్టర్ కల్నాకల్ కేఆర్ రావు, డాక్టర్ కరుణాకర్, డాక్టర్ ప్రఫుల్, డాక్టర్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగారు దీనికోసం? ఎక్కడే హాస్పిటల్ అప్పుడు వాళ్ళు చెప్పిన ఆపరేషన్ నేను ఒక్కనే వరంగల్ పిల్లలు చెప్పినట్లు ఆపరేషన్ అంటున్నారు. 120, 173, 2 దాకా వస్తున్నారు. ఎక్కడ మనం చేసే కేసెస్ అన్ని హై రిస్క్ అని వెరీ హై రిస్క్ కేసెస్ చేస్తూ ఉంటాము. సో యూజువల్లీ ఇటువంటి కేసెస్ అన్నిటి కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉంటాయి. ఫుల్ ఎనస్థీషియా ఇచ్చే టెక్నిక్స్ అన్ని వేరు వేరు ఉంటాయి. సో యూజువల్లీ బ్లాక్స్ అని, లేకపోతే ఫ్రాక్షనల్ స్పైనల్స్ అని, సెగ్మెంటల్ స్పైనల్స్ అని, ఇవన్నీ యూజువల్లీ పెద్ద పెద్ద సెంటర్లో చేస్తూ ఉంటారు. అలాంటి టెక్నిక్స్ కూడా మన హాస్పిటల్లో చేస్తూ ఉంటాము. సో ఎటువంటి హై రిస్క్ కానీ వెరీ హై రిస్క్ కేసెస్ అయినా మన దగ్గర హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా అన్ని డయాగ్నోసిస్ చేసి, అల్ట్రాసౌండ్ చేసి, ఒక నీడిల్ బయాప్సీ చేసి, తర్వాత ఆపరేషన్ నిర్ణయం చేసాం. సో 1 year సిమ్టమ్స్ అండ్ ఇప్పుడు ఫైనల్ డెసిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెన్ సర్జరీ నోరు నుండి చేసాం. కాస్ట్ సేమ్ కాస్ట్ యాజ్ ద ఓపెన్ సర్జరీ. సో ఐ విల్ టెల్ యూ, బికాస్ నేను 100+ ఇలా సర్జరీస్ నేను ఆల్రెడీ చేశాను. ఇక్కడ లేదు, చెన్నైలో, దుబాయ్లో, ఒమాన్లో, ఆ కంట్రీస్ దేశంలో ఫస్ట్ లైక్ దిస్ త్రూ ద మౌత్ నేను చేశాను. అండ్ నేను పబ్లిష్ చేస్తాను. సి ఎనీథింగ్ హ్యాస్ వాల్యూ. ఒక సైంటిఫిక్ పబ్లికేషన్లో రాసి పబ్లిష్ చేస్తామన్నా ఒక వాల్యూ ఉంది. సో అలా 2-3 పబ్లికేషన్స్ ఉంది. సో దేర్ కెన్ బి సమ్ కాంప్లికేషన్స్, బ్లీడింగ్ కెన్ హ్యాపెన్. ఈవెన్ నిన్నటే కొంచెం బ్లీడింగ్, తర్వాత కంట్రోల్, పేషెంట్ ఫైన్. మరియు ఒక నర్వ్ కదా, నర్వ్ ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ మర్చిపోయే ఛాన్స్ ఉంది. లక్కలీ అవాయిడ్ చేశాను బికాస్ వీ హ్యాడ్ టాప్ మోస్ట్ డెంటల్ మ్యాన్ విత్ అస్, టీమ్ ఎఫర్ట్. సో ఈ ఆపరేషన్కి ఏమీ కాంప్లికేషన్స్ లేదు, రాదు, పేషెంట్కి ఏమీ రాదు. బయాప్సీ దేవుడు చేతుల. ఓకే, సి విత్ అనస్థెటిస్ట్ లైక్ డాక్టర్ ప్రఫుల్ 3 to 4 hours, లేదంటే ఈవెన్ 13 hours 14 hours ఏం రాదు. అలా కంట్రోల్ ఉంది. డాక్టర్ ప్రఫుల్, డాక్టర్ కరుణాకర్ ఐసీయూ. దట్ నేను చెప్పి కదా, ఐ కెనాట్ డూ ఒక స్మాల్ నర్సింగ్ హోమ్, ఏమి ఎవరు లేదు, అక్కడ డేంజర్ వస్తుంది. బట్ హియర్ ఒక టీమ్ ఉంది. సో ఎనీ పెద్ద ఆపరేషన్ అలాగ టీమ్ సపోర్ట్ ఉంది కదా, ఏమి ప్రాబ్లం రాదు. అండ్ మళ్ళీ ఒక నెలకు ఒకసారి రామంటారు.